హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి నేనైతే చికెన్ పులావ్ చేస్తున్నాను. అది నా స్టైల్లో ఎలా చేస్తానో ఏంటనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఆయిల్ అయితే వేడైందండి. ఎక్కువ స్పైసెస్ తీసుకోలేదు, ఇవన్నీ కొన్ని తీసుకున్నాను. సింపుల్గా చేస్తున్నాను. 1 kg రైస్ 1 kg చికెన్ తోటి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. ఇవ్వండి పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్న కట్ చేసుకుని వేస్తున్నాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిందండి ఆయిల్లో. ఇప్పుడైతే చికెన్ యాడ్ చేస్తున్నాను. చికెన్ నీట్గా ఉప్పు అలా నిమ్మకాయ వేసి కడిగానండి. నీటి వాసన రాకుండా ఉంటుందని. బిర్యానీ కాబట్టి పెద్ద పీసెస్ కట్ చేసి ఇస్తాను నేనైతే. ఇవి చూస్తున్నారు కదా, ఈ సైజు పెట్టు. ఒకసారి మొత్తం కలుపుదామండి. ఇప్పుడు చికెన్ యాడ్ చేసాను కదా, ఇప్పుడైతే ఇవ్వండి సరిపడా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను నేను. అవన్నీ సాల్ట్ అండి. కారం యాడ్ చేస్తున్నానండి. స్పైసీగా అనిపించుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, వద్దనుకుంటే ఇవ్వండి. నేనైతే 2.5 స్పూన్స్ వేసాను. గరం మసాలా అండి. ఒకసారి మొత్తం కలుపుకుందాము. ఇప్పుడే కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేస్తున్నానండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం కలిపేసి మూత పెడదామండి. ఇది మ్యాక్సిమం 80% వరకు కుక్ అవ్వాలి. మూత పెడుతున్నామండి. హై ఫ్లేమ్ అయినా వద్దు, మీడియం ఫ్లేమ్ అయినా కుక్ చేసుకున్నాము. ఒక్కసారి మూత తీసి చూద్దామండి. ఇదైతే మంచిగా కుక్ అవుతుంది. చికెన్ అయితే మంచిగా కుక్ అవుతుందండి. ఇప్పుడు నేను పెరుగు యాడ్ చేస్తున్నాను, ఒక చిన్న కప్పు. సరే ఇది కూడా కలుపుకుందాము. ఇవ్వండి, ఇవి రైస్ ఒక 1/2 అవర్ ముందు నానపెట్టారు. నార్మల్ రైస్ ఇవి. ఇప్పుడు రైస్ దీంట్లో యాడ్ చేద్దామండి చికెన్లోకి. రైస్ కూడా యాడ్ చేశానండి. ఇవి నార్మల్ రైస్ కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేయాలి. ఇవి నేను 3 గ్లాస్ తీసుకున్నా. ఆల్రెడీ దీంట్లో ఇవ్వండి మనం పెరుగు ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి 5 గ్లాసెస్ తీసుకుంటున్నాను నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఐదు గ్లాసులు వాటర్ యాడ్ చేసాను. ఒకసారి కలుపుకొని సాల్ట్ అవన్నీ ఇప్పుడే చూసుకుందాము. సాల్ట్ ఇంకొంచెం పడుతుందండి. సాల్ట్ అయితే యాడ్ చేస్తాను. మూత పెట్టి ఉడికించుకుందామండి. సరే ఓపెన్ చేసి చూద్దామండి. ఇదైతే మంచిగా దగ్గర పడిందండి, సరిపోతుంది. నెయ్యి అండి. కొంచెం గరం మసాలా అండి పైన యాడ్ చేస్తున్నాను. జస్ట్ కొంచెం అంటే కొంచెమే. అలానే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేద్దాము.
ఒకసారి మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద మగ్గే వరకు ఉంచుకుందామండి. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దామండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉంది, ఎంత మంచి అరోమా వస్తుందంటే మాటల్లో చెప్పొద్దు. చాలా మంచిగా అయిందండి. ఇగోండి చూస్తున్నారు కదా, రైస్ కూడా మంచిగా కుక్ అయింది. ఇగోండి చికెన్ కూడా మంచి కుక్ అయిందండి. అమ్మో కాలుతుంది చాలా. మనం నార్మల్ రైస్ చేసినా కూడా ఎంత మంచిగా వచ్చింది చూస్తారు కదా, ఎంత బాగుందో. ఏదో ప్లేట్లోకి తీసుకుందామండి, సర్వ్ చేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఫైనల్గా అయితే చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి చికెన్ కూడా మంచిగా అయితే కుక్ అయింది, చాలా బాగుంది. ఇదిగోండి దాంట్లోకి వచ్చేసి ఆనియన్ కట్ చేశాను, అలానే లెమన్, ఫైనల్గా పెరుగు రైతా అండి. చూస్తున్నారు ఎంత మంచిగా అయిందో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. బయట చల్ల చల్లగా ఉంది కదా, లోపల వేడి వేడిగా కమ్మగా చికెన్ పులావ్ అయితే చేసుకొని తినండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.